సో ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్పై అంటే లాస్ట్ వీడియోస్ అంతా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్పై ఏం చేశారో అని మాట్లాడాం. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఎందుకు వాళ్ళ వద్ద 9 న్యూక్లియర్ ఆయుధాలు ఇవాళ సిద్ధముగా ఉన్నట్టుగా మీకు ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. వాటిని పూర్తిగా ధ్వంసము చేయడం, డెస్ట్రాయ్ చేయడం, ఇరాన్ వద్ద అణు అస్త్రాలు ఉండకూడదు, ఇదే ఇందులో ఉండే మెయిన్ ఎజెండా. అలాంటప్పుడు మరి ఇరాన్పై దాడులు చేసి ఇరాన్ వాళ్ళు, నేను ఆల్రెడీ నిన్న మాట్లాడాను, 2000 బాలిస్టిక్ మిసైల్స్ మేము సిద్ధము చేశాము. ఇజ్రాయెల్ యొక్క అణు అస్త్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ దాచిపెట్టారో మాకు తెలుసు, వాటి మీద మేము దాడులు చెయ్యబోతున్నామని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పినట్టుగా మాట్లాడాం. ఏముందిలేండి, ఎప్పుడు ఇలాగ ఏదో ఒక పిచ్చి కూత ఇరాన్ వాళ్ళు అంటూనే ఉంటారు, ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు, కానీ ఇజ్రాయెల్ని వీళ్ళు ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు. కానీ ఒకే రోజు వితిన్ అవర్స్ 150 మిసైళ్లు మీకు ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్పై వాడారు. మీకు ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడంతో ఇవాళ మీకు ఎటు చూసినా కూడా ఇజ్రాయెల్లో మీకు సైరన్ మోతలు కాదండి, దగ్గర 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఎంతమంది మరణించారో తెలియదు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం, అమెరికా వాడు పదే భారత్ను F-35 కొను, ఇలాంటి ఒక స్టెల్త్ విమానం ప్రపంచములోనే లేదు అన్నీ చెప్తున్నాడు కదా. ఇరాన్ వాళ్ళు ఇవాళ కన్ఫర్మ్ చేశారు, 2 F-35 విమానాలను మేము షూట్ డౌన్ చేసాము. అంటే స్టెల్త్ విమానము కదండి, స్టెల్త్ విమానము ఏ రాడార్కి చిక్కదు కదా, మీ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు F-35 విమానాలను ఇరాన్ వాళ్ళు ఎలా కూల్చగలిగారు? ఇరాన్ వాళ్ళు ఏముందండి, వాళ్ళ ప్రాక్సీ హూదీస్ వాళ్ళు కూడా మేము ఒక F-35 విమానాన్ని షూట్ డౌన్ చేశామని అన్నారు కదా. అలాంటప్పుడు మనము సుఖాయ్ 57ను ఇక్కడ భారత్లోనే తయారు చేయడంలో అమెరికా వాడికి ఏమిటి ప్రాబ్లం? ఇవాళ ఇష్యూ అంతా ఏమిటి, మనము వాడి వద్ద ఆయుధాలు కొనడం లేదు, సో మెల్లమెల్లగా మనల్ని కూడా యుద్ధంలో ఇరికిస్తున్నాడు అని మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు చూడండి ఎంతలాంటి ఒక జిత్తుల మారితనము అంటే, ఇరాన్తో వెళ్ళి సంప్రదింపులు జరిపి మనం మాట్లాడదాం. ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి నువ్వు ఎనర్జీ అంటున్నావు, నేను ఆయుధాలు అని అంటున్నాం, కాబట్టి మనం కూర్చొని మాట్లాడదాము, మెల్లమెల్లగా ప్రోగ్రెషన్ అనేది చూద్దాము. ఇదంతా మాట్లాడారు కదండి. సో ఇరాన్ వాళ్ళు కూడా ఏంటి, అమ్మయ్య యుద్ధము వద్దు, ఇజ్రాయెల్తో ఎందుకు ఈ గొడవలు, సో మన వద్ద ఏమున్నాయి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సో వాళ్ళను కూర్చోబెట్టి అమెరికా ప్రతినిధులు ఉంటారు, మనం మాట్లాడుకుందామని వీళ్ళు ఆనందించారు. కానీ 1 రౌండు, 2 రౌండ్లు, 3 రౌండ్లు, సరిగ్గా 5వ రౌండ్ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఒకటి చెప్తాడు, తర్వాత రోజు దానికి వ్యతిరేకంగా ఇంకొకటి ఏదో చేస్తాడు. సో ఈ పద్ధతిలో 5th రౌండ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళను సిద్ధము చేశారండి, మీరు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేయడానికి రెడీ అయిపోండి, మీ మోసాద్ ఏజెంట్లను తెహ్రీన్ పంపించండి, వాళ్ళ వద్ద పేలుడు పదార్థాలు ఉండాలి. అంటే సిమిలర్ టు యుక్రెయిన్ ఎలాగ రష్యాతో నెగోసియేషన్స్ అంటూనే వాళ్ళు ఎలాగ రష్యాపై దాడులు చేయాలనుకున్నారో ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే అమెరికా వాడు నాకు ఏమీ తెలియదు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇలా దాడులు చేస్తారన్న సమాచారం కూడా లేదు అంటే అమెరికా వాడికి తెలియకుండా ఇంత జరుగుతుందా? F-35లో ఉండే కిల్ స్విచ్ అనేది అమెరికాలోనే కదా ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు F-35 విమానాలు, ఫ్రెండ్స్ ఒక్క మాట చెప్పమంటారా, 200 ఫైటర్ జెట్స్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇందులో వాడారండి. ఈ ఆయుధాలంతా అమెరికా వాళ్ళు ఇచ్చినవే. సో ఇప్పుడు ఇరాన్ని ఏదో కాపాడడానికి రష్యా చైనా వస్తుందా? కాదు. మీరు ఒక సరైన పద్ధతిలో చిత్తశుద్ధి లేకుండా ఇలా చేయడం వల్లే కదా ఇంత ప్రాణ నష్టాలు, ఇంత ఆస్తి నష్టాలు, ఒక దేశమే ఇవాళ ప్రమాదంలో పడింది. కాబట్టి ఇదంతా అమెరికా వాడి పాపము. వాడు సడన్గా 6వ రౌండ్ లేదు, కుదరదు, నీతో నేను ఇక నెగోసియేషన్స్ చెయ్యలేను, ఇక యుద్ధమే మార్గమని వెళ్ళిపోతే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళు కూడా మన మిత్ర దేశమే కదా. సో ఇది ముందే వాళ్ళు భారత్కి కూడా చెప్పారు కదా, మాట్లాడు, అమెరికా వాళ్ళు మీ మీద శాంక్షన్స్ విధించారు కదా అని చెప్పి మేము మీతో ఆయిల్స్ కొనడము కాదు, మేము ఖచ్చితంగా కొంటాము, కానీ నువ్వు సామరస్యంతో వీళ్ళతో మాట్లాడుకో, అమెరికా ఇజ్రాయెల్తో మాట్లాడుకో అంటే దానికి సంబంధించి ఇరాన్ వాళ్ళు మాట్లాడితే సడన్గా ప్లేటు ఫిరాయించి
ఇప్పుడు రష్యా వాళ్ళ విషయంలో ఏం చేశారో, ఇప్పుడు జెలెన్స్కీ వైట్ హౌస్కి వచ్చాడండి, మాట్లాడారు, వాడిని ఘోరంగా అవమానించారు. అసలు నువ్వు మా ముందు కూర్చొని అర్హత కూడా లేదు, నువ్వు అసలు రష్యాతో యుద్ధము చేయడం ఏంటి, అది ఎంత పెద్ద దేశము, ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళతో ఎలా యుద్ధము చేస్తావు, కనీసం ఒక థ్యాంక్స్ కూడా మాకు చెప్పలేదు, ఇన్ని మాట్లాడి వాడిని అవమానించి వెళ్ళిపో అంటే, బాబోయ్ రష్యా అమెరికా కలిసిపోయింది, ట్రంప్ పుతిన్నే కన్విన్స్ ఇన్ని మాట్లాడారు కదా. తర్వాత ఏమైంది, వెంటనే ఈ మినరల్ అగ్రిమెంట్ జెలెన్స్కీతో కూర్చొని ఈ భూభాగాలు ఇక్కడ ఉండే మినరల్స్ అంతా మాకు అమ్మేసే, మేము మీకు డబ్బు ఇచ్చాం కదా. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాపారం. అతను ప్రతి వాళ్ళను కూడా వ్యాపారంగానే చూస్తున్నాడు. అక్కడ రష్యాకు సపోర్ట్ అన్నాడు, కానీ జెలెన్స్కీతో ఈ ఒప్పందాలు వేసుకున్నాడు. ఇక్కడ కూడా ఈరాన్తో నెగోసియేషన్స్ అని మాట్లాడుతూ ఇజ్రాయెల్ని అక్కడ రెడీ చేశాడు. వెళ్ళు, ఇప్పుడు అమెరికా చెప్పకుండా, వాళ్ళ ఆర్డర్స్ లేకుండా ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకండి మీకు ఈరాన్ మీద దాడులు చేశారా? సో ఇప్పుడు ఇదే జరిగింది. మరి ఇప్పుడు ఈరాన్ రిటాలియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కదండి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, 150 మిసైళ్ళు ఒకేసారి. సో ఐరన్ డోమ్ టోటల్గా దీన్ని ఇంటర్సెప్ట్ చెయ్యలేక దొరికిపోయి ఈ మిసైల్ అంతా కూడా వచ్చి నేరుగా టెల్ అవీవ్, అలాగే మీకు జెరూసలేం, ఇంత ప్రథమ పట్టణాల మీద పడి అక్కడ ఇళ్ల మీద, ఇప్పటి వరకు ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడారు, మేము వాళ్ళ మిలిటరీ బేసుల మీద, అలాగే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందో వాటి మీద మాత్రమే దాడులు చేశాము, పౌరులను విడిచిపెట్టాము అని అన్నారు. కానీ ఇవాళ ఏమైంది, డైరెక్ట్గా మీకు ఇజ్రాయెల్ యొక్క రాజధాని, దాని మీదే ఈరాన్ వాళ్ళు దాడులు చేస్తున్నారంటే ఈ మహానాయకులంతా వెళ్ళి బంకర్స్లో, అలాగే వాళ్ళు ఎక్కడో టన్నల్స్లో దాక్కుంటారు. పోయేది ప్రజలే కదా. ఆ ఇజ్రాయెల్ ప్రజలను చూస్తూ ఉంటే వాళ్ళు లబోదిబోం అంటున్నారు, మేము ఎటు వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలి, మీరు ఇళ్లలో ఉండండి అంటే ఎవరు ఫుడ్ పెడతారు? ఏమండి, మనం పుట్టింది బతకడానికా, లేదా ఇలాగ రోడ్ల మీద దొరికిపోయి బాంబు దాడుల్లో మరణించడానికా? ఫైనల్గా పబ్లిక్ కదండి, పబ్లిక్ ఎంతలా ఇబ్బంది పడుతున్నారు, ఇదంతా వీళ్ళు ఆలోచించరా? అక్కడ ఈరాన్ యొక్క సుప్రీం లీడరు ఆలోచించాడు, ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నాథన్యాహు ఆలోచించాడు. ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ అంటే ఒక పౌరుడికి కూడా ఏం కాలేదండి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మీద, వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద, తీవ్రవాద క్యాంపుల మీద ప్రిసైజ్గా దాడులు చేశాం. కానీ ఇవాళ ఏమైంది, లిటరల్గా ఇజ్రాయెల్ వాళ్ళు పౌరులనే టార్గెట్ చేస్తున్నారు, ఈరాన్ వాళ్ళు కూడా ఇవాళ పౌరుల మీదే ఇంతంత పెద్ద దాడులు చేస్తే దీన్ని ఏమనాలి? కాబట్టి మీరు చూసారనుకోండి, ఈరాన్ యొక్క దాడులు అంటే, ఈరాన్ అంటేనే డ్రోన్లకు ఫేమస్, ఖచ్చితంగా వాళ్ళ డ్రోన్లు అనేవి ఇజ్రాయెల్ని అక్కడ చీల్చి చెండాడుతాయి. ఇమీడియట్గా బెంజమిన్ నాథన్యాహు నెక్స్ట్ 2 వీక్స్లో ఈరాన్ అనబడే దేశాన్నే లేకుండా చేస్తాను, ఎక్కడా కూడా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఉండదు, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ ఉండవని ఈయన శపథం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మీకు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్, ఇక్కడ రావాల్సిన ఓడలు ఆగిపోతే, మీకు క్రూడ్ ఆయిల్ వ్యాపారం ఆగిపోతే, మీకు ఈ ప్రపంచము ఏమైపోతుంది? ఆయిల్స్ లేకుండా ఈ ప్రపంచములో ఏ దేశము ఏం చెయ్యగలదు? మన భారత్కి ఇది చాలా చాలా బ్యాడ్ న్యూస్. కాబట్టి మోదీ గారు పదే పదే మీకు అక్కడ అయటుల్లా ఖామానీతో మాట్లాడుతున్నారు, ఇక్కడ బెంజమిన్ నాథన్యాహుతో ఈయన మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కూడా ఇదే అజెండాగా పెట్టుకున్నారు. కానీ వీళ్ళు ఆపుతారా అంటే అమెరికా వాడు దీనిని కూడా ఒక వ్యాపారంగానే చూస్తున్నాడు. కాబట్టి ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది ఇజ్రాయెల్ కాదండి, అమెరికానే. మిడిల్ ఈస్ట్లో అమెరికా వాళ్ళ ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ ఎక్కడ ఉన్నా కూడా మేము విడిచిపెట్టము. ఇది చాలా పెద్ద పోరుకు దారి తీస్తుంది. ఈ ఎస్కలేషన్ని మేమైతే ఆపలేం. మా మీద ఇంతంత దాడులు చేసి మమ్మల్ని ఉత్తిన చూస్తూ ఊరుకోండి అంటే మేమైతే ఆగలేము. ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద మేము చాలా పెద్ద లెవెల్లో దాడులు చేస్తాము, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తాము, మా మిజైళ్లను అంతా కూడా వాడతాము అని అంటే, సో ఇప్పుడు ఇది ఎటు వెళుతుంది? ఇజ్రాయెల్ ఆగను అంటారు, ఈరాన్ వాళ్ళు ఆగనంటారు. ఇన్నిన్ని బాంబులు, ఇన్నిన్ని మిసైళ్లు వీళ్ళు వాడుతూ ఉంటే అక్కడ నివసించే ప్రజల పరిస్థితి ఏమిటి? మనము అదే కదండి ఆలోచించాలి. మీకు కామన్ మ్యాన్కి ఇబ్బంది అవ్వకూడదనే ప్రతి వాళ్ళు ఆలోచిస్తారంటే, ఇప్పుడు వాళ్ళే ఇంత ప్రమాదంలో పడిపోయారు. ఇజ్రాయెల్లో హాస్పిటల్స్ అంతా నిండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో ఈ యుద్ధము ఎటు వెళుతుంది? అసలు ఇజ్రాయెల్ భవిష్యత్ ఏంటి, ఈరాన్ భవిష్యత్ ఏంటి? ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. మరి దీని మీద మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.